జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నమస్కారం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. 2026వ సంవత్సరం మేషరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. వచ్చినటువంటి ఫలితం 3. ఇది దేవగురువు అయినటువంటి బృహస్పతికి సంబంధించినటువంటి ఫలితం. మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఏలినాటి శని వల్ల కాస్త ఇబ్బందులు పడుతూ ఉన్నప్పటికీ కూడా వ్యయస్థానమైనటువంటి మీనంలో శని భగవానుడి యొక్క స్థితిగతుల వల్ల కొన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నప్పటికీ కూడా వచ్చినటువంటి ఫలితాన్ని అనుసరించి చూస్తే ఈ 2026వ సంవత్సరం మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో వృత్తి, ఉద్యోగం, వారికి సంబంధించినటువంటి కెరియర్లో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందగలిగినటువంటి పరిస్థితులు మాత్రం తప్పకుండా కనిపిస్తూ ఉన్నాయి. ప్రారంభంలో కొన్ని ఒడిదొడుకులు ఎదురైనప్పటికీ జీవన గమనంలో సంవత్సరాంత్యంలో అనుకూలవంతమైనటువంటి ఫలితాలని తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనపడుతున్నట్టుగా మనం చెప్పచ్చు. అయితే వివాహ జీవితానికి సంబంధించినటువంటి విషయంలో భార్యాభర్తల మధ్య లేదా జీవిత భాగస్వామికి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలకు సంబంధించి ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు ఎదుర్కొనేటువంటి అవకాశం. రహస్యమైనటువంటి మిత్రులు అవ్వచ్చు. మీరు కొంతమంది వ్యక్తులతో మీరు చేసినటువంటి రహస్యమైనటువంటి సంభాషణ మీ వివాహ జీవితంలో ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది. కాబట్టి వివాహ జీవితంలో భార్యాభర్తలు జీవిత భాగస్వామితో ఎటువంటి విషయాల్లో కూడా పొరపచ్చాలు లేకుండా మాట్లాడుకోవటం వల్ల అనుకూలవంతమైనటువంటి అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితం ఉంటుంది. మూడో వ్యక్తితో మీరు చేసిన రహస్యమైన సంభాషణలు ఏదో రకంగా అవి తెలుసుకోవటం వల్ల భార్యాభర్తల మధ్య ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా మీరు కొంత జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలికంగా మీకున్నటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. ఊపిరితిత్తులకు సంబంధించినవి, జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఆరోగ్యపరమైనటువంటి అంశాలు కొన్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. జీవన గమనంలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాం, అనుకున్నది జరగట్లేదు, జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోలేకపోతున్నాం అనుకున్నటువంటి మీకు భగవంతుడి కాలం ఒక చక్కనైనటువంటి అవకాశాన్ని ఇవ్వబోతూ ఉంటారు. ఈ సందర్భంలో మీ యొక్క ప్రజ్ఞను మీరు నిరూపించుకోవటం, మీ సామర్థ్యానికి తగినటువంటి పదవి లేదా మీ సామర్థ్యానికి తగినటువంటి అర్హత, మీ అర్హతకు తగినటువంటి పదవిని లేదా ఉన్నతిని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. సమాజంలో మీ యొక్క స్థాయి పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మన యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయో కొంతమంది వ్యక్తులకి అసూయ, రాగద్వేషాలు అధికమవుతూ ఉంటాయి. మీ చుట్టూ ఉన్నటువంటి అనుకూలవంతమైనటువంటి శత్రువులు మీకు కొన్ని ఇబ్బందులను కలిగించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీ ముఖ్యమైనటువంటి సమాచారాన్ని గోప్యంగా ఉంచుకోవటం చెప్పదగినటువంటి సూచన. సమాజంలో, సంఘంలో కీర్తి ప్రతిష్టలు, జనాకర్షణ విశేషంగా పెరగటంతో పాటు మీ అర్హతకు తగినటువంటి పదవులు లేదా అర్హతకు తగినటువంటి ఫలితాలని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది. ప్రత్యేకించి కుటుంబపరమైనటువంటి అంశాల్లో అన్నదమ్ముళ్ళు అవ్వచ్చు, అక్కచెల్లెళ్ళు అవ్వచ్చు, సగోత్రికులు అవ్వచ్చు, రక్త సంబంధికులైనటువంటి వ్యక్తులతో మాత్రం కొన్ని విరోధాలు వస్తాయి. అర్థం చేసుకుంటారనుకుంటున్నటువంటి కొంతమంది వ్యక్తులు అర్థం చేసుకోలేకపోగా కొన్ని అపార్థాలకు లోనవ్వటం వల్ల కొన్ని ఇబ్బందులు, కుటుంబంలో అనైక్యత ఏర్పడటం, మానసికంగా మీ ప్రశాంతతని మీరు కోల్పోయేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుంది. కుటుంబానికి సంబంధించినటువంటి పెద్దలు అవ్వచ్చు, యజమాని స్థానంలో ఉన్నటువంటి పెద్దలు లేదా తల్లిదండ్రుల యొక్క ఆశస్సులు లభిస్తాయి. వారసత్వ సంబంధంగా మీకు లభించవలసినవన్నీ కూడా
భగవంతుడు కాలం లెక్క కట్టి ఇచ్చినటువంటి విధంగా మీ అర్హతకు తగినట్టుగా వారసత్వ సంపద కూడా మీకు లభించే అవకాశం ఉంది. ఎంతో కాలంగా చట్టపరమైనటువంటి అంశాలు, న్యాయపరమైనటువంటి వ్యవస్థలో ఇబ్బందులు పడుతున్నటువంటి మీకు అనుకూలవంతమైనటువంటి తీర్పులు కూడా వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది. మొత్తం మీద మేషరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆర్థికపరమైనటువంటి అంశాల్లో కొన్ని చిన్న చిన్న ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల జాగ్రత్తగా ఉండండి. ప్రత్యేకించి కుటుంబపరమైన అంశం, సన్నిహితులు, రక్త సంబంధికులు, అలాగే జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి అంశాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి తప్పనిసరిగా పదవీ ప్రాప్తి యోగం. ఒకవేళ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయగలిగితే తప్పనిసరిగా అనుకూలవంతమైన ఫలితం వచ్చేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. నిరుద్యోగులకి ఉద్యోగ సమయం, వివాహం కానటువంటి అవివాహితులకి ఖచ్చితంగా వివాహం జరిగేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంది. ఒకవైపు తీక్షణమైనటువంటి ఏలినాటి శని జరుగుతోంది, మరోవైపు ఏమో ఈ విశేషవంతమైన నరఘోష, నరదిశ అధికంగా ఉంది. మేషరాశి జాతకులు ఒక పంచముఖి రుద్రాక్షని, మహాకాలభైరవ రక్షని కనుక మెడలో ధరింప చేసుకుంటే అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలని మీరు పొందబోతారు. ఏలినాటి శనిలో కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. తంత్రమాల చూర్ణంతో కనుక అనునిత్యం స్నానం చేయటం వల్ల అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. నరఘోష, నరదిష్టి, నరపీడలు తొలగటమే కాదు, భార్యాభర్తల మధ్య అవ్వచ్చు, కుటుంబంలో మిగతా వాళ్లతో అనవసరమైనటువంటి అభిప్రాయ భేదాలు తొలగిపోయి అందరూ సఖ్యతగా ఉండటంతో పాటు మానసికమైనటువంటి ప్రశాంతతను పొందేటువంటి అవకాశం చక్కగా కనబడుతుంది. దేవీ దేవతా స్వరూపాల కంటే కూడా ముఖ్యంగా మేషరాశి జాతకులు తల్లిగారికి సంబంధించి మాతృదేవత అంటే తల్లిగారిని, వారికి సంబంధించిన ఆశీర్వచనాలు విశేషవంతమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. అలాగే గోమాత, విశ్వమాత 33 కోట్ల దేవతా గణాలకి మూలమై ఉన్నటువంటిది గోవు. గో సేవ చేసుకోవటం వల్ల, గోవుని పూజించటం వల్ల, గోవుకు గ్రాసాన్ని వేయటం వల్ల ఏలినాటి శని కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ఇక చిట్ట చివరిగా కాలభైరవ స్వామి వారిని విశేషంగా పూజించటం, కాలభైరవ అష్టకాన్ని చదువుకుంటూ ఉండటం, కూష్మాండ దీపాన్ని అష్టమి లేదా అమావాస్య లాంటి తిథి రోజు కనుక మేషరాశి జాతకులు ఈ సంవత్సరంలో కూష్మాండ దీపాన్ని వెలిగించినట్టయితే కాలభైరవుడి యొక్క అనుగ్రహం వల్ల ఉన్నటువంటి ప్రతిబంధకాలు తొలగిపోయి భవిష్యత్ అంతా కూడా సజావుగా ఉంటుంది, చక్కగా ఉంటుంది, బాగుంటుంది. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. 2026 సంవత్సరం వృషభ రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 5. ఇది బుధుడికి సంబంధించినటువంటి ఫలితం. వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో బుద్ధి, మేధస్సు, తెలివితేటల్ని సరిగ్గా వినియోగించుకోవటం వల్ల ప్రతికూలవంతమైనటువంటి ఫలితాలను కూడా అనుకూలవంతంగా మార్చుకునే అవకాశం ఉంది. ప్రత్యేకించి వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మీ యొక్క ఆర్థికపరమైనటువంటి అంశాల మీద ప్రధానమైనటువంటి పరిస్థితులు ఈ 2026 సంవత్సరంలో చూపెట్టబోతున్నాయి. ఆదాయం పెరుగుతుంది. చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు అనుకూలవంతంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే కార్యాలయంలో మీరు పనిచేసేటువంటి చోట అంతర్గతంగా ఉన్నటువంటి కలహాలు అవ్వచ్చు, అభిప్రాయ భేదాలు అవ్వచ్చు, రాజకీయాలు అవ్వచ్చు, మిమ్మల్ని ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు పనిచేసే కార్యాలయంలో ఉన్నటువంటి సమస్యల్ని సత్వరంగా పరిష్కారం చేసుకోవటం వల్ల మీ కెరియర్లో చాలా ఉన్నతమైనటువంటి స్థితిగతులకి మీరు తప్పకుండా వెళ్ళేటువంటి అవకాశం ఉంది.
వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో రొటేషన్ బాగుంటుంది. కొత్త వ్యాపారాలను ఏర్పాటు చేసుకుంటారు. కొత్త వ్యాపార భాగస్వాములతో కలిసి మీరు చేసేటువంటి ప్రయత్నాలు తప్పనిసరిగా సఫలీకృతమయ్యే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అయితే ఆరోగ్యపరమైనటువంటి అంశాలు విరామం విశ్రాంతి లేకుండా మీరు చేసేటువంటి పనుల వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు ఉన్నాయి. కాబట్టి దీర్ఘకాలిక అనారోగ్య సంబంధమైనటువంటి అంశాలు ఉన్నవాళ్ళు వైద్యుడి యొక్క పర్యవేక్షణలో చికిత్స తీసుకోవటం చెప్పదగినటువంటి సూచన. జీవిత భాగస్వామి, కుటుంబానికి సంబంధించినటువంటి అంశాలు అనుకూలవంతంగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య జీవిత భాగస్వామితో మీకున్నటువంటి అసంతృప్తులు, అపార్థాలు తొలగిపోయి అనుకూలవంతమైనటువంటి భాగస్వామ్యం ఏర్పడేటువంటి అవకాశం కనబడుతుంది. సంతాన సంబంధమైనటువంటి అంశాలు బాగున్నాయి. చక్కగా వృద్ధిలోకి రాగలుగుతారు. వారికి సంబంధించినటువంటి క్రమశిక్షణ, వాళ్ళకు సంబంధించినటువంటి భవిష్యత్తు కోసం మీరు కొన్ని ప్రయత్నాలని, ప్రణాళికలని వేసే అవకాశం కూడా కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని పరిస్థితులతో రాజీ పడుతూ ఆ పరిస్థితులకు తగ్గట్టుగా సమయస్ఫూర్తితో గనక మీరు వ్యవహరించినట్టయితే ఎటువంటి కఠినమైనటువంటి పరిస్థితులనైనా సానుకూలంగా మలుచుకోగలిగినటువంటి స్థితిగతులు మీ యొక్క జాతకంలో కనబడుతూ ఉంటాయి. అయితే పెరుగుతున్నటువంటి మీ యొక్క కీర్తి ప్రతిష్టలు, ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకొని కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే స్థిరమైనటువంటి సంపద, ఆదాయం, కీర్తి ప్రతిష్టలు ఉంటూ ఉంటాయో శత్రువర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఎప్పటికప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ మొండితనంతోనూ, మీకున్నటువంటి ధైర్యంతోనూ, మీకున్నటువంటి పేరు ప్రతిష్టలు అవ్వచ్చు, మిత్రబలం చేత శత్రువులు వేసేటువంటి ప్రతి అడుగు ముందుగానే తెలుసుకోవటం, వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టేటువంటి ప్రయత్నాన్ని కూడా తప్పకుండా చేస్తారు. చట్టపరమైనటువంటి అంశాలు, న్యాయపరమైనటువంటి వ్యవస్థలకు సంబంధించినటువంటి విషయంలో ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా శరవేగంగా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు, స్థిర చరాస్తులకు సంబంధించినటువంటి అంశాల్లో ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి యోగాలు కూడా కనబడుతుంటాయి. అయితే సహోదర సహోదరి వర్గంతో ఏవైనా మనస్పర్ధలు రావటం, వాళ్లతో అభిప్రాయ భేదాలు ఏర్పడటం, చేయని పొరపాటుకి సంజాయిషి ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. మీరు నమ్మి విశ్వసించినటువంటి ఒక వ్యక్తి, మీకు అండదండలుగా ఉంటారని అనుకున్నటువంటి వాళ్ళు, అన్నీ తామే అని మీరు భావించినటువంటి ఒక వ్యక్తి మీ దైనందిన జీవితంలో అంతర్గత శత్రువుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ప్రత్యేకించి ధనము, విలువైనటువంటి పత్రాలు, సెంటిమెంట్ వస్తువుల్ని పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండటం, నగదు, బ్యాంకింగ్ సంబంధించినటువంటి అంశాల పట్ల జాగ్రత్త వహించండి. డిజిటల్ అరెస్ట్ అవ్వచ్చు, మీడియా మరియు సోషల్ మీడియా అవ్వచ్చు, సాంకేతికపరమైనటువంటి అంశాలకు సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి ఆర్థిక లావాదేవీల ద్వారా మోసపూరితమైనటువంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి విషయాలు, నగదుకు సంబంధించినవి, బ్యాంకింగ్ సంబంధించినటువంటి అంశాల్లో సైబర్ క్రైముల ద్వారా ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి పదవీ ప్రాప్తి యోగాలు తప్పకుండా ఉన్నాయి. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న వాళ్ళకి ఇది చాలా అనుకూలవంతమైనటువంటి సమయం. నిరుద్యోగులకి ఉద్యోగ కాలం, వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి తప్పకుండా వివాహం జరిగేటువంటి అవకాశం కూడా కనపడుతుంది. వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ఆదాయ మార్గాలు పెరుగుతున్నాయి. ప్రత్యేకించి అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా సహోదర సహోదరి వర్గంతో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు.
ఈ సందర్భంలో సానుకూలవంతమైన ఫలితాన్ని మీరు పొందటానికి కానీ పూర్ణతిథిగా పిలువబడేటువంటి పౌర్ణమి రోజు ఆ పున్నమి చంద్రుణ్ణి విశేషంగా దర్శించి ఓం సోమాయ నమః అన్నటువంటి మంత్రాన్ని జపించి ఒక మట్టి కుండలో గోక్షీరం ఆవు పాలను పోసి ఒక మంచి ముత్యాన్ని తీసుకుని ఆ మట్టి పాత్రలో ఉంచి రాత్రంతా చంద్రకిరణాలు తాకినటువంటి విధానంగా దాన్ని ఉంచండి. తెల్లారకు మునుపే ఆ మంచి ముత్యాన్ని సంగ్రహించి మీతో పాటు ఉంచుకోవటం వల్ల మానసికమైనటువంటి ప్రశాంతతతో పాటుగా అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, సహోదర సహోదరి వర్గంతో అనుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఏర్పడటంతో పాటు ఘర్షణాపూరితమైనటువంటి వాతావరణం నివారించబడుతుంది. మీరు చేసే ప్రతి పనిలో కూడా అనుకూలవంతమైనటువంటి ప్రభావాన్ని మీరు తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. అమ్మవారి దేవీ దేవతా స్వరూపాలను ఎక్కువగా వీళ్ళు పూజించాలి. మహాలక్ష్మి స్వరూపమైనటువంటి అమ్మవారు, అందులో కూడా మహాలక్ష్మి, బాల, త్రిపురాంబిక, లలిత ఇలాంటి దేవీ దేవతా స్వరూపాల్ని ఆరాధన చేయటం, శ్రీచక్రమేరువుని అర్చించటం, శ్రీచక్రానికి విశేషంగా కుంకుమార్చన చేయటం సానుకూలవంతమైన ఫలితాలకు కారణమవుతుంది. ప్రత్యేకించి పంచముఖి రుద్రాక్షని, మహాకాల భైరవరక్షని మెళ్ళలో ధరించటం వల్ల వృషభ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అసూయ రాగద్వేషాలు తొలగిపోవటమే కాదు, అనుకూలవంతమైన ప్రయోజనాన్ని తప్పకుండా పొందే అవకాశం కనబడుతుంది. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై. 2026వ సంవత్సరం మిథున రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ. వచ్చినటువంటి ఫలితం 4. ఇది రాహు సంబంధమైనటువంటి ఫలితం. ఓ రకంగా రాహువుకు సంబంధించినటువంటి గోచార ఫలితాలను చూసిన, ప్రత్యేకించి ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించినటువంటి ఫలితాలను చూస్తే మిథున రాశి వారి యొక్క జీవన గమనంలో 2026వ సంవత్సరం కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాలను మనం చూడబోతున్నాం. ఆ మిశ్రమమైనటువంటి ఫలితాల్లో కూడా చాలా వరకు అనుకూలవంతంగా మలుచుకునేటువంటి అవకాశం కూడా ఉంది. వివాహ సంబంధమైనటువంటి విషయం, జీవిత భాగస్వామికి సంబంధించిన కొన్ని అంశాల్లో కొన్ని ఇబ్బందులు, ఒడిదొడుకులు, అభిప్రాయ భేదాలని ఎదుర్కొనేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో ఖచ్చితత్వంతో ఉండాలని, నిక్కచ్చిగా ఉండాలని, సత్యమే మాట్లాడాలన్నటువంటి కొన్ని రకాలైనటువంటి అతి మంచితనం, అతి నిజాయితీ వల్ల తప్పకుండా కొన్ని ఇబ్బందులు రాబోతున్నాయి. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో అత్యంత కఠినంగా ప్రవర్తించటం వల్ల జీవిత భాగస్వామికి కొన్ని ఇబ్బందులు కలగటం, మీ ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడేటువంటి అవకాశం కలిగేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సంబంధ బాంధవ్యాలకు సంబంధించిన విషయంలో పట్టు విడుపులు మాత్రం తప్పనిసరిగా ఉండాలి. కొన్ని అతి ఖచ్చితత్వంతో వెళ్ళటం వల్ల సంబంధ బాంధవ్యాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో సంవత్సరాలు మారిపోతున్నాయి, కానీ మేము అనుకున్నది ఏది జరగట్లేదు, సానుకూలవంతమైనటువంటి ఫలితం ఉంటుందా లేదా అన్న ఆలోచన కలుగుతూ ఉంటుంది. దేవగురువు అయినటువంటి బృహస్పతి యొక్క అనుకూలవంతమైనటువంటి సంచారం వల్ల మీ యొక్క జన్మరాశి మరియు ద్వితీయ రాశి, అలాగే అతిచారం వల్ల మరో రాశిలో కూడా వేగవంతంగా సంచరిస్తున్నటువంటి పరిస్థితుల రీతిగా ప్రతి త్రైమాసికానికి 3 మాసాలకు ఒక్కసారి కొన్ని అనుకూలవంతమైనటువంటి ఫలితాలని బృహస్పతి ప్రత్యేకించి మీకు ఇవ్వబోతున్నాడు. ఆర్థికంగా ఉన్నతిని పొందబోతున్నారు. ఆర్థిక పరిస్థితులు మెరుగవబోతున్నాయి. ఉద్యోగంతో పాటు మీరు చేసే మరో ప్రయత్నం వల్ల ఆదాయ మార్గాల్ని తప్పకుండా మీరు పెంచుకునేటువంటి అవకాశం ఉంది. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించగలుగుతారు. న్యాయపరమైనటువంటి, చట్టపరమైనటువంటి అంశాలకు సంబంధించి మీకు అనుకూలవంతమైన ఫలితాన్ని మీరు పొందబోతున్నారనటంలో
ఎటువంటి సందేహం కూడా లేదు. ఏది ఏమైనప్పటికీ మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి కొన్ని అవకాశాలు వస్తాయి. అవకాశాలని సద్వినియోగం చేసుకోగలుగుతారు. సమాజంలో మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతలు, కొంతమంది వ్యక్తులతో మీకున్న పరిచయాలు, క్లిష్టమైనటువంటి సందర్భంలో అవన్నీ కూడా అక్కడికి వచ్చే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించింది అవ్వచ్చు, భూములకు సంబంధించిన క్రయ విక్రయాల వల్ల ఆర్థికంగా మీ యొక్క ఆస్తులు వాటి యొక్క విలువ పెరగటం వల్ల సంపన్నులయ్యే అవకాశం కూడా ఉంది. కొన్ని సందర్భాల్లో మీతో భాగస్వామ్యులుగా ఉన్నటువంటి వ్యక్తులు, మీతో పాటు వ్యాపారం చేస్తున్న కొంతమంది వ్యక్తులు మోసపూరితమైనటువంటి వాగ్దానాలు అవ్వచ్చు, మోసపూరితమైనటువంటి చర్యల వల్ల మాత్రం మీరు మోసపోయే అవకాశం ఉంది. నకిలీ పత్రాలు అవ్వచ్చు, లేదా ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ను పోగొట్టుకోవటం అవ్వచ్చు, ముఖ్యమైనటువంటి పాస్వర్డ్స్ను పోగొట్టుకోవటం లేదా వాటిని గుర్తించుకోలేకపోవటం అవ్వచ్చు, సైబర్ క్రైమ్ వల్ల నష్టపోవటం అవ్వచ్చు, ముఖ్యమైనటువంటి తాళం చెవులు అవ్వచ్చు, కార్యాలయానికి సంబంధించినవి అవ్వచ్చు, వివిధ లాకర్లకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి వస్తువుల్ని పోగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో కూడా ఈ రాశి జాతకులకి దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి తప్పనిసరిగా పదవీ ప్రాప్తి, ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న వాళ్ళకి ఇది చాలా అనుకూలవంతమైనటువంటి సమయం. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి వివాహ సమయం, ఉద్యోగం రానటువంటి నిరుద్యోగులకు కూడా చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందుతాయి. దూర ప్రాంతాలకు వెళ్ళి విద్యను అభ్యసించాలనుకుంటున్న విద్యార్థులకి ప్రఖ్యాతి చెందినటువంటి కళాశాలల్లో, యూనివర్సిటీల్లో ప్రవేశం లభించే అవకాశం కూడా కనబడుతుంది. మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ప్రత్యేకించి అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఉన్నప్పటికీ కూడా కొన్ని ప్రతికూలవంతమైనటువంటి అంశాలని అధిగమించడానికి మహాకాలభైరవ రక్షణ మెళ్ళో ధరించడంతో పాటుగా విశేషించి అమ్మవారి యొక్క అనుగ్రహం లేదా కుబేర లక్ష్మీ తైలంతో అనునిత్యం దీపారాధన చేయటం, తెల్ల జిల్లేడు ఒత్తులతో మహాగణపతిని పూజించటం, ఇటువంటి తాంత్రిక సంబంధమైనటువంటి విధి విధానాల వల్ల కఠినమైనటువంటి అంశాలను కూడా సత్వరంగా సానుకూలవంతమైనటువంటి అంశాలుగా మార్చుకోగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. అనుకూలవంతమైనటువంటి బృహస్పతి యొక్క సంచారం ఉంది. ఇంకా అమ్మవారి స్వరూపమైనటువంటి అంటే రాహు ఇతర గ్రహాలకు సంబంధించిన అనుకూలత కావాలి. కాబట్టి దుర్గా అమ్మవారిని స్మరించడం లేదా గ్రామదేవతా స్వరూపంగా భావన చేసేటువంటి మీ గ్రామంలో ఉన్నటువంటి ఎళ్ళమ్మ, పెద్దమ్మ, పోలేరమ్మ, అంకాలమ్మ, నూకాలమ్మ ఇలాంటి గ్రామదేవతా స్వరూపాల్ని ఆరాధన చేసి 108 నిమ్మ ఫలాల మాలని అమ్మవారికి అందజేసి పాల పొంగలిని నివేదించటం వల్ల మిథున రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అత్యంత అనుకూలవంతమైనటువంటి ఫలితాలని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమ. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై. 2026వ సంవత్సరం కర్కాటక రాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. వచ్చినటువంటి ఫలితం 6. ఇది శుక్ర భగవానుడికి సంబంధించినటువంటి ఫలితం. తప్పనిసరిగా వివాహ జీవితాన్ని కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ జీవిత భాగస్వామితో విరోధాలు ఉన్నట్టయితే అవి పెరగటం, ఎడబాట్ల వరకు కూడా తావిచ్చేటువంటి అంశాలు జరగటం, ప్రాథమికంగా ఇది బాధను కలిగించేటువంటి సందర్భం అయినప్పటికీ కూడా కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో వివాహ జీవితానికి సంబంధించినటువంటి సమస్యలు ఏదో రకంగా పరిష్కారం అవుతాయి. అంటే పూర్తి స్థాయిలో రాజీగా కుదురుతాయని చెప్పలేము, కానీ విడాకుల వరకు వెళ్ళిన వాళ్ళు,
ఎడబాట్ల వరకు వెళ్ళినటువంటి వాళ్ళు ఆ అంశాలని పూర్తి చేసుకోవటం, మళ్ళీ పునర్వివాహం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటువంటి అవకాశం కనబడుతుంది. ప్రత్యేకించి జీవితంలో కేవలం జీవిత భాగస్వామితోనే కాదు, కొంతమంది వ్యక్తులతో మీకు ఏర్పడ్డటువంటి అభిప్రాయ భేదాలు, కొంతమంది వ్యక్తులతో వచ్చినటువంటి స్పర్ధలు దీర్ఘకాలికంగా కొనసాగటమే కాదు, వాళ్ళని అన్ని విషయాల్లో దూరంగా పెట్టాలన్న ఆలోచన ఫలిస్తుంది. ఇబ్బంది కలిగించేటువంటి వ్యక్తులతో, మనకు సమస్యలను సృష్టించేటువంటి వ్యక్తులతో కలిసి నడవడం కంటే దూరంగా ఉంచడమే సరైనటువంటి విధి విధానమని మీ ఆలోచించేటువంటి తీరు, మీరు తీసుకునేటువంటి నిర్ణయం వల్ల కొన్ని విషయాల్లో మాత్రం మీ మనసు ప్రశాంతతను పొందే అవకాశం ఉంది. కానీ మీ కుటుంబానికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులతోనే అనవసరమైనటువంటి వాగ్వివాదం అవ్వచ్చు, అభిప్రాయ భేదాలు అవ్వచ్చు, మిమ్మల్ని బాధ పెట్టే అవకాశం ఉంది. కండరాలు, కీళ్ళు, చర్మ సంబంధమైనటువంటి అంశాలు, కంటికి సంబంధించిన అనారోగ్యం మిమ్మల్ని బాధ పెట్టే అవకాశం ఉంది. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు మరికొంత జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో వివాహ జీవితానికి సంబంధించిన విషయం, కుటుంబపరమైనటువంటి అంశాలకు సంబంధించిన అంశాలు పూర్తి స్థాయిలో ఒక రూపాన్ని తీసుకొని వచ్చే అవకాశం ఉంది. ప్రత్యేకించి ఆర్థికపరమైన అంశాలు బాగున్నాయి. వృత్తి, ఉద్యోగం, వైవాహిక జీవితం, వ్యాపార సంబంధమైనటువంటి స్థితిగతులు, వీటన్నిటిలో కాస్త అనుకూలవంతమైనటువంటి పరిస్థితుల కోసం మీరు ఎదురు చూస్తూ ఉంటారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. వ్యాపారంలో టర్నోవర్ బాగుంటుంది. అనుకున్నటువంటి చోటుకి ఉద్యోగస్తులు బదిలీ అవ్వబోతారు. కార్యాలయంలో మీ యొక్క స్థాయి పెరగటంతో పాటుగా కొంతమంది ఉద్యోగులకి పై అధికారులు అవ్వచ్చు, సహచరుల నుండి సహకారం లభించేటువంటి అవకాశం చక్కగా కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు క్రయ విక్రయాలు అంటే అమ్మకం కొనుగోలుకు సంబంధించినటువంటి అంశాల ద్వారా ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగుంటాయి. రుణదాతల నుండి ఒత్తిడి తగ్గుతుంది. పాత రుణాలని తీర్చివేయగలుగుతారు. ఆర్థిక వ్యవస్థల నుండి ధనాన్ని తీసుకొనైనా సరే ఎక్కువ మంది యొక్క రుణాన్ని కట్టివేయగలుగుతారు. ప్రశాంతకరమైనటువంటి జీవితంలోకి వెళ్ళడానికి మీరు కొన్ని ప్రయత్నాలు చేస్తారు. అయితే ఈ 2026వ సంవత్సరంలో కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో చెప్పదగినటువంటి అంశం ఏంటంటే, అతిచారం వల్ల శని భగవానుడి యొక్క ఎడిటర్ గారు రిపీట్, అతిచారం వల్ల దేవగురు అయినటువంటి బృహస్పతి యొక్క సంచారం వల్ల కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని మంచి చెడుల యొక్క మేలు కలయికగా ఈ సంవత్సరం ఉండబోతుంది. కాబట్టి మీరు తీసుకునేటువంటి ఏ నిర్ణయం అయినప్పటికీ కూడా 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులతో విరోధాలు ఏర్పడి చాలామంది దూరం అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఉన్నటువంటి కొద్ది బలంలోనే మీ పట్ల విశ్వాసం కలిగినటువంటి శ్రేయోభిలాషులతో అనుకూలవంతమైనటువంటి పనులు చేయించుకోవడంతో పాటు వృత్తిని, వ్యాపారాన్ని, ఉద్యోగాన్ని విస్తరిస్తూ ఆదాయ మార్గాల్ని పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతూ ఉంటాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ద్వితీయార్థం యోగిస్తుంది. పదవులు లభించే అవకాశం కనబడుతుంది. విద్యార్థులు ఏకాగ్రత చేత, జ్ఞాపక శక్తితో ప్రయత్నం చేస్తే అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. మంచి ఉత్తీర్ణతను కూడా పొందేటువంటి అవకాశం కనిపిస్తుంది. నిరుద్యోగులు ఉద్యోగం కోసం ఎదురు చూడవలసి వస్తుంది. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకి అత్యంత అనుకూలవంతమైనటువంటి సమయంగా మనం చెప్పచ్చు. విశేషించి దక్షిణామూర్తి దత్తాత్రేయ స్వామి వారి యొక్క స్తోత్రాల్ని చదువుకోవటం, లేదా పంచముఖి రుద్రాక్షను విశేషంగా మెడలో ధరించటం, మహాకాలభైరవ రక్షణ మెడలో ధరించటం
అనుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమవుతుంది. అతిచారం వల్ల ఒక్కో సందర్భంలో బృహస్పతి యొక్క బలం కనిపిస్తుంది. మరికొన్ని సందర్భాల్లో బృహస్పతి వ్యయస్థానంలో ఉంటాడు కాబట్టి కొంతమంది వ్యక్తులతో శాశ్వతంగా విడిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి బృహస్పతి యొక్క అనుగ్రహం కోసం ఉత్తరేణి బదనికతో లేదా ఉత్తరేణి యొక్క మూలంతో తయారు చేయబడ్డటువంటి ఒక తాంత్రిక వస్తువును ధరించటం సర్వత్రా శుభకారకమవుతుంది. అనుకూలవంతమైన ఫలితాలకి తప్పకుండా కారణమయ్యేటువంటి అవకాశం కనపడుతుంది. గురుదేవతా స్వరూపాల్ని ఆరాధన చేయటం, దత్తాత్రేయ స్వామివారు, దక్షిణామూర్తి, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, రాఘవేంద్ర స్వాముల వారు, ఇటువంటి దేవతా స్వరూపాల్ని గురుదేవతల్ని ఆరాధించటం, గురువారం నియమనిష్టలతో కూడినటువంటి జీవన విధానంతో ఉండటం, శనగలు లేదా శనగపిండిని ఈ గురుదేవతా స్వరూపాల యొక్క ఆలయ ప్రాంగణంలో గురువారం పూట కానీ పూర్ణతిథిగా పిలువబడేటువంటి పౌర్ణిమ రోజు కానీ వెళ్ళి వితరణ చేయటం సానుకూలవంతమైన ఫలితాలకి తప్పకుండా కారణమయ్యేటువంటి అవకాశం కనపడుతుంది. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. 2026వ సంవత్సరం సింహరాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. వచ్చినటువంటి ఫలితం 3. ఇది దేవగురువు అయినటువంటి బృహస్పతికి సంబంధించిన ఫలితం. ఒకవైపేమో అష్టమ శని ప్రభావం వల్ల అనుకున్నవి జరక్క ఆలస్యమవుతున్న పరిస్థితులు చూడొచ్చు. ఇక దేవగురువు అయినటువంటి బృహస్పతి అతిచారం వల్ల సింహరాశికి వ్యయస్థానంలోకి రావటం వల్ల తప్పనిసరిగా కొన్ని ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తుంది. సింహరాశి జాతకులు ప్రత్యేకించి విద్యార్థులు ఎవరైనా ఉన్నప్పటికీ ప్రథమార్థంలో మీరు ఏమైనా ముఖ్యమైనటువంటి పరీక్షలు రాస్తున్నా, పోటీ పరీక్షలు రాస్తూ ఉన్నా వాటిలో సరైనటువంటి ఉత్తీర్ణత రాకపోవచ్చు, లేదా మీరు అనుకున్నటువంటి ఫలితాన్ని పొందలేరు. కానీ ద్వితీయార్థంలో మాత్రం తప్పనిసరిగా అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని పొందగలిగినటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. అష్టమ భావం అంటే 8వ స్థానం. ఆ 8వ భావాన్ని మనం ఆయుస్థానంగా చెప్పబడుతూ ఉంటుంది. సింహరాశి జాతకులు సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి. సెల్ఫ్ డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు జరగటం, వాహన సంబంధమైనటువంటి ప్రమాదాలు ఉన్నటువంటి కారణంగా సింహరాశి జాతకుల యొక్క జీవన గమనంలో ప్రతి నిత్యం కూడా ఈ 2026వ సంవత్సరం జాగరూకతతో మెలగటం వల్ల కొన్ని ప్రమాదాలని తప్పించుకునే అవకాశం ఉంది. మనం చేయనటువంటి పొరపాటుకు సంజాయిషి ఇచ్చుకోవటం, ఎప్పుడో సమసిపోయాయనుకుంటున్న తగువులు మళ్ళీ మొదలవటం. ఎందుకంటే పెద్దలు చెప్తూ ఉంటారు, రుణశేషం శత్రుశేషాన్ని ఎప్పుడు కూడా ఉంచకూడదని. కొంతమంది వ్యక్తులకి మనం ఇవ్వవలసినటువంటి డబ్బులు ఇచ్చేసాం, లేదా తృణమో ఫనమో మిగిలింది. కొంతమందితో శత్రువులు మనకున్నారు గతంలో, వాళ్ళని కూడా వదిలిపెట్టాం. కానీ మళ్ళీ జీవితంలో రుణాన్ని కానీ శత్రుత్వాన్ని కానీ మీరు తృణము అని వదిలిపెట్టినటువంటి వటవృక్షాలై మళ్ళీ మీకు మీ చేరువకు వస్తాయి. వాళ్ళతో మళ్ళీ మీరు పోరాడవలసినటువంటి పరిస్థితులు. సమాజంలో ఎప్పుడైతే మనకు ఖ్యాతి లభిస్తూ ఉంటుందో ఒక్కసారిగా మళ్ళీ ముందుకు వెళుతూ ఉంటాము. ఎక్కువ కాలం ఇబ్బందులు పడి ఇక ఈ వ్యక్తి పైకి రాలేడు, ఇతడి జీవితం అయిపోయిందనుకున్న సందర్భంలో మళ్ళీ ఎప్పుడైతే పునర్వైభవాన్ని మనం పొందుతూ ఉంటామో కొంతమంది రుణగ్రహీతలు అవ్వచ్చు, లేదా రుణదాతలు అవ్వచ్చు, లేదా మీరు గిట్టనటువంటి కొంతమంది వ్యక్తులు మీ మీద చెడు అభిప్రాయాల్ని ప్రచారాల్ని చేస్తుంటారు. కాబట్టి వీళ్ళతో మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటిది. కొన్ని విషయాల్లో మీకున్నటువంటి ముక్కుసూటితనం, ఎందుకంటే సింహరాశి చాలా ప్రత్యేకమైంది. వీళ్ళకున్నటువంటి స్వభావ రీత్యా ఎవరికి భయపడకపోగా ముక్కుసూటితనంతో అనుకున్నది చేయటం, కోపం, ఆవేశం, భావోద్వేగాలు అధికంగా ఉండటం. ఈ చర్యల వల్ల సమాజంలో కొంతమంది వ్యక్తులతో మీకు
శాశ్వతమైనటువంటి విరోధాలు లభిస్తుంటాయి. దీంతో కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. కుటుంబపరమైనటువంటి అంశాల్లో పెద్దల నుండి వచ్చినటువంటి ఆస్తి అవ్వచ్చు, లేదా స్వతహాగా మీరు సంపాదించుకున్న ఆస్తి విషయంలో అన్నదమ్ములు అక్క చెల్లెల యొక్క అతి జోక్యం కూడా అధికమవుతుంది. మాకు కూడా ఇందులో వాటాలు ఉన్నాయి, మీరు సంపాదించిన ప్రతి రూపాయల్లో కూడా మాకు భాగం కావాలని కొంతమంది అర్హత లేనటువంటి వాళ్ళు మనవాళ్ళు కూడా ఎక్కువగా ఆశపడుతూ ఉంటారు. మానసికమైనటువంటి వ్యధకి కారణమయ్యేటువంటి అంశం. జీవిత భాగస్వామితో అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, సంతానపరమైనటువంటి అంశాలు బాగున్నాయి, యోగదాయకమైనటువంటి ఫలితాన్ని మీరు పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా సింహరాశి జాతకులకి గురుబలం తగ్గి ఉండటం, అష్టమ శని ప్రభావం, ఈ రెండు ప్రభావాల్ని చూపెడుతున్నాయి. కాబట్టి కొద్దిగా జ్ఞాపక శక్తి నశించటం, లేదా ముఖ్యమైనటువంటి పనుల్లో ఉన్నప్పుడు మీ శక్తి మీకు గుర్తు రాకపోవటం, లేదా మీకున్నటువంటి పరిస్థితుల్ని వనరుల్ని సరిగ్గా వినియోగించుకోలేకపోవటం వల్ల అనుకూలవంతమైన ఫలితాన్ని పొందలేకపోతూ ఉంటాం. సమాజంలో గిట్టనటువంటి వ్యక్తులు కొన్ని ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంటుంది. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి ద్వితీయార్థం యోగిస్తుంది. విద్యార్థులకు నిరుద్యోగులకు కూడా ప్రథమార్థం కంటే కూడా ద్వితీయార్థమే అనుకూలవంతమైన ఫలితాన్ని ఇస్తుంది. ప్రత్యేకించి ఈ రాశిలో ఉన్నటువంటి వివాహం కానటువంటి వాళ్ళకి చక్కని సంబంధాలు కుదురుతాయి. వైవాహిక జీవితం కూడా అనుకూలవంతమైనటువంటి అవకాశం కనపడుతుంది. ఆర్థికపరమైనటువంటి అంశాలు, వాహన సంబంధమైనటువంటి ప్రమాదాలు, ఇతరత్ర మిశ్రమమైనటువంటి ఫలితాలు కనబడుతున్నటువంటి పరిస్థితి దృష్ట్యా, అంటే నరదిష్టి ప్రభావం కూడా బాగా ఎక్కువగా ఉంది. అష్టమ శని కూడా జరుగుతూ ఉంది. కాలభైరవ రక్షని మెడలో ధరిస్తే, కాలభైరవ రక్షని జ్వాలాముఖి పూసలని మెడలో ధరింప చేసుకున్న కారణంగా అష్టమ శని ప్రభావం నుండి కూడా మనం బయటికి రావటం, తీవ్రమైనటువంటి నరఘోష, నరదిష్టి, నరపీడలు కూడా తొలగిపోవటం, అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకి ఇది కారణమయ్యేటువంటి అవకాశంగా మనం చెప్పచ్చు. కాలభైరవ స్వామి వారిని కానీ, హనుమ ఆంజనేయ స్వామి వారిని కానీ ఎక్కువగా ఉపాసన చేయటం, ఈ దేవీ దేవతా స్వరూపాన్ని ఆరాధన చేయటం వల్ల అష్టమ శనిలో కూడా మంచి ఫలితాలు వస్తాయి. 108 అరటిపళ్ళను తీసుకుని హనుమంతుల వారికి నివేదన చేస్తూ మంగళవారం పూట కానీ శనివారం పూట కానీ చేసే ఈ అద్భుతమైనటువంటి అర్చన పేరే కదలి అర్చన. హనుమంతుడి యొక్క అష్టోత్తర శతనామాలకి ఒక్కొక్క కదలీ ఫలాన్ని సమర్పణ గావిస్తూ, కదలీ ఫలాన్ని స్వామివారికి సమర్పించటం, నాగవల్లి దళాలుగా చెప్పబడ్డటువంటి తమలపాకుల చేత స్వామివారికి అలంకరణ చేయించటం, స్వామివారి యొక్క శరీరం మొత్తం పూసుకున్నటువంటి గంగ సింధూరాన్ని లేదా సింధూరాన్ని నుదుట బొట్టుగా పెట్టుకోవటం, హనుమంతుల వారిని ఈ విధంగా పూజించటం వల్ల అత్యంత అనుకూలవంతమైన ఫలితాన్ని తప్పకుండా మనం పొందేటువంటి అవకాశం కనపడుతుంది. శివాయ బ్రహ్మణే నమః, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. జై వీరబ్రహ్మ, జై గోవిందబాంబ జై. 2026 సంవత్సరం కన్యారాశి వారి యొక్క రాశిఫలం. శివాయ బ్రహ్మణే నమః, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. వచ్చినటువంటి ఫలితం 7. ఇది కేతు సంబంధమైనటువంటి ఫలితం. కన్యారాశి జాతకుల జీవన గమనంలో కొన్ని చిత్ర విచిత్రవంతమైనటువంటి సంఘటనలు జరిగేటువంటి సంవత్సరం. ఓ రకంగా చెప్పాలంటే ఇది భాగ్య సంవత్సరం కూడా. ఎందుకంటే ఎంతో కాలంగా స్వగృహం కోసం కానీ, వాహనం కోసం కానీ, కుటుంబ వ్యవస్థకు సంబంధించినటువంటి గృహోపకరణాల కోసం కానీ మీరు పడుతున్నటువంటి తాపత్రయం ఫలిస్తుంది. భగవంతుడు కాలం మీకు అనుకూలించినట్టుగా ఇంటిని కొనటం, స్వగృహంలోకి గృహప్రవేశం చేయటం, లేదా వాహన సంబంధమైనటువంటి అంశాలు, ఇవన్నీ కూడా
సానుకూలవంతమైనటువంటి ఫలితాలకి కారణమయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. కొన్ని సందర్భాల్లో మీ యొక్క అదృష్టాన్ని మించి, మీ యొక్క కృషిని మించి కూడా అనేక రకాలైనటువంటి ఆర్థికపరమైనటువంటి అంశాలు మీకు సానుకూలవంతమైన ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. ప్రత్యేకించి కొంతమంది మిత్రులతో మీకు వాళ్లకున్నటువంటి అనుకూలవంతమైనటువంటి సంబంధ బాంధవ్యాల వల్ల వారి యొక్క సహకారం లభిస్తుంది, అనుకూలవంతం అవుతుంది. యోగదాయకమైనటువంటి ఫలితాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని అద్భుతమైన అనుకూలవంతమైన ఫలితాలు ఏర్పడడంతో పాటుగా మీ యొక్క స్థిర చరాస్తుల యొక్క విలువ పెరగటం, స్థిర చరాస్తులకు సంబంధించిన క్రయ విక్రయాలు లేదా మీరు చేస్తున్న కొత్త ప్రాజెక్టుల వల్ల, కొత్త ప్రణాళికల వల్ల ఆర్థికపరమైనటువంటి ఆదాయ మార్గాలకి మార్గం తెలుసుకుంటుంది. కుటుంబానికి సంబంధించిన పెద్దలు అవ్వచ్చు, కుటుంబానికి సంబంధించినటువంటి యజమానులు అవ్వచ్చు, లేదా తల్లిదండ్రుల యొక్క సహకారం వల్ల మీరు చేస్తున్న ప్రయత్నాలు ముందుకు వెళతాయి. కానీ మీ శ్రేయోభిలాషిగా చెప్పుకుంటున్న ఒక వ్యక్తి లేదా సమాజంలో ఉన్నతమైనటువంటి వర్గానికి సంబంధించిన అధికారి లేదా ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తితో అకారణమైనటువంటి విరోధం వల్ల కొన్ని ప్రయోజనాలు పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. అతి ఖచ్చితత్వంతో మాట్లాడటం, మనం నిజాయితీగా ఉన్నటువంటి కారణంగా కొన్ని పరిస్థితుల్లో కొంతమందిని మనం విమర్శించటం, ఆ విమర్శలు వాళ్ళ దాకా చేరటం, కొన్ని సందర్భాల్లో వాళ్ళు సహాయ నిరాకరణ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. జీవిత భాగస్వామికి సంబంధించిన ఆరోగ్య సంబంధమైన అంశాల పట్ల తస్మాత్ జాగ్రత్త. జీవిత భాగస్వామి ఆరోగ్యంలో ఏదైనా మార్పులు ఉండొచ్చు, సంతాన సంబంధమైనటువంటి అంశాలు, వాళ్ళకు సంబంధించినటువంటి విద్యా ఉద్యోగం, వాళ్ళకు సంబంధించినటువంటి బాధ్యతల గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేసే అవకాశం ఉంది. విద్యార్థులకు చాలా మంచి సమయం. ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు అవ్వటంతో పాటుగా ప్రఖ్యాతి చెందినటువంటి కార్యాలయాల్లో ప్రఖ్యాతి చెందినటువంటి విశ్వవిద్యాలయాల్లో, యూనివర్సిటీల్లో మీరు తప్పనిసరిగా సీటును పొందే అవకాశం ఉంది. దూర ప్రాంత ప్రయాణాలు లాభిస్తాయి. దూరదేశం విదేశాల్లో విద్యను అభ్యసించడానికి మీరు చేసే ప్రయత్నాలు తప్పనిసరిగా సఫలీకృతమయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యకరమైనటువంటి దాంపత్య జీవితం కూడా ఉండబోతుంది. కొత్త వస్తువులు, గృహోపకరణాలు, వాహనాలు, విలువైనటువంటి వస్తు సామాగ్రి, ఆభరణాలు ఇవన్నీ కూడా ఈ సంవత్సరం మీకు లభించేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా కన్యారాశి జాతకులకి అనుకూలవంతమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తితో మీకు ఏర్పడే అభిప్రాయ భేదాల వల్ల మీకు జరగవలసినది, మీకు రావలసినటువంటివి వాయిదా పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ లేదా బహిరంగ చర్చల్లోనూ మీ యొక్క అభిప్రాయాలు వ్యక్తీకరించే సందర్భంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. భావోద్వేగపూరితమైనటువంటి ప్రసంగం చేయటం వల్ల అది ఎవరి మనోభావాలనైనా దెబ్బతీయవచ్చు. దాని కారణంగా మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి చట్టపరమైన అంశాలు, న్యాయపరమైనటువంటి వ్యవస్థలకు సంబంధించిన అంశంలో జాగ్రత్తగా ఉండండి. ఏ విషయంలో కూడా భావోద్వేగంతో మీరు చట్టం వరకు, న్యాయం వరకు, పోలీస్ స్టేషన్ వరకు కొన్ని సమస్యలను తీసుకెళ్లడం వల్ల మీ కీర్తి ప్రతిష్టలు కోల్పోయేటువంటి అవకాశం కనబడుతూ ఉంటుంది. రాజకీయపరమైనటువంటి రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలను మనం చూడబోతున్నాం. పదవీ ప్రాప్తి యోగాలు కూడా రాబోతూ ఉన్నాయి. విద్యార్థులకి అత్యంత అనుకూలవంతమైనటువంటి సమయంగా మనం చెప్పచ్చు. నిరుద్యోగులకి ఉద్యోగం తప్పనిసరిగా లభిస్తుంది. వివాహం కానటువంటి వారికి వివాహ జీవితం లభిస్తుంది. చక్కని సంబంధాలు కుదురుతాయి. కళ్యాణ ఘడియలు నడుస్తాయి. అనుకూలవంతమైనటువంటి జీవిత విధానాన్ని తప్పకుండా పొందే అవకాశం కూడా కనబడుతుంది. కన్యారాశి జాతకులకి వారి యొక్క సంభాషణ వల్ల కొంతమంది ముఖ్యమైనటువంటి వ్యక్తులతో
విరోధం లభించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ విరోధాన్ని తొలగింప చేసుకోవడానికి భైరవి అనేటువంటి బదనికని కానీ, భైరవ బదనికని కానీ, లేదా మహాకాలభైరవ రక్షణ కానీ మెడలో ధరింప చేసుకోవటం యోగదాయకమైనటువంటి ఫలితాలకు కారణమవుతుంది. కాలభైరవుడి యొక్క అనుగ్రహం వల్ల ప్రతికూలవంతమైనటువంటి పరిస్థితులను కూడా అనుకూలవంతంగా మార్చుకునేటువంటి అవకాశం కనపడుతుంది. లక్ష్మీ నృసింహ మమ దేహి కరావళంబం, ఇది లక్ష్మీ నరసింహస్వాముల వారికి సంబంధించిన కరావళంబన స్తోత్రం. లక్ష్మీ నృసింహుణ్ణి గనక కరావలంబన స్తోత్రాన్ని చేస్తే ఎంత ఆపద కలిగినా రక్షిస్తూ ఉంటాడు. స్వాతి నక్షత్రం రోజు కానీ, శనివారం పూట కానీ తులసి దళాలతో కట్టిన మాల, తులసి మాలని లక్ష్మీ నరసింహ స్వరూపాలకి అందచేయటం, ప్రాచీనమైనటువంటి నృసింహుడి యొక్క ఆలయ ప్రాంగణానికి వెళ్ళి నిద్ర చేయటం వల్ల 2026వ సంవత్సరం కన్యారాశి జాతకుల యొక్క జీవన గమనంలో చాలా అనుకూలవంతమైన ఫలితాన్ని పొందేటువంటి అవకాశం కనబడుతోంది.